నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 278 అనేది బిఎన్ఎస్ సెక్షన్ 280గా మారింది. ఈ ఛానల్కి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే శిక్షల పట్ల, నేరాల పట్ల అవేర్నెస్ మనకు ఉన్నప్పుడు, సో మనపైన తప్పుడు కేసు పడిందా, లేకపోతే మనం బాధితులుగా ఉన్నప్పుడు పోలీసులు వాళ్ళపైన ఎటువంటి కేసు పెట్టారనే అంశం పట్ల ఒక బేసిక్ అవేర్నెస్ అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఈ సెక్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఇదేంటంటే వాతావరణాన్ని కాలుష్యం చేయడం. వాతావరణం అంటే ఏంటి? మన చుట్టుపక్కల ఉంటుండే వెదరే మన వాతావరణం. దాన్ని ఎవరైనా ఏ విధంగా కాలుష్యం చేయొచ్చు? ఒకటి, దుర్గంధం, అంటే చెడు వాసన వచ్చేటువంటి వ్యాపారాలు మన ఇంటి పక్కల ఎవరైనా పెడితే మనం వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళపైన మనం కేసు ఫైల్ చేయొచ్చు. లేకపోతే కొంతమంది జంతు వధశాలలు, అంటే జంతువుల్ని కట్ చేసే షాప్స్ మన ఇంటి పక్కల పెడుతుండొచ్చు. సరైన భద్రతా చర్యలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు జంతువులను నరికేస్తారు అనుకోండి. అంటే అది జంతువులు అంటే అది మటన్ షాపులు కావచ్చు, చికెన్ షాపులు కావచ్చు, ఇంకేమైనా షాపులు కావచ్చు. జంతువధ షాపులు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ ఆ మాంసపు మూతలు తీసుకొచ్చి ప్రజలు తిరిగే ప్లేసుల్లో, ప్రజలు గుమ్ముకూడే ప్లేసుల్లో, ప్రజలు నివాసం ఉంటున్న ప్లేసుల్లో పెట్టేసి ఈగలు, దోమలు అవన్నీ వచ్చేసి తద్వారా అంటువ్యాధులు అవన్నీ ప్రబలేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అటువంటి సందర్భంలో కూడా వాళ్ళపైన మీరు కేసు పెట్టచ్చు. అంటే ఏదైనా కావచ్చు, వాళ్ళపైన కేసు పెట్టచ్చు. ఇటువంటి వాతావరణం కాలుష్యం చేసే పనులు ఏమైనా కావచ్చు. కొంతమంది ఎక్కడో పని చేస్తారు, ఒక వాతావరణం కాలుష్యం చేసే విధంగా కొన్ని కెమికల్స్ ఉన్నటువంటి ప్లాస్టిక్ తీసుకొచ్చేసి ప్రజల మధ్యన నడుస్తూ, అంటే పాదచారులకు అక్కడ మంట పెడితే పాదచారులు కూడా పీల్చుకొని తీవ్రమైన రోగాలు రావచ్చు. ఆ ఏరియాలో నివాసం ఉంటున్నటువంటి చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, వృద్ధులకి వాళ్ళకు కూడా శ్వాసకోశ సంబంధిత రోగాలు రావచ్చు. అటువంటిప్పుడు కూడా ఈ కేసు పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా సరే వాతావరణాన్ని కాలుష్యం చేసే పనులు ఎవరైతే పాల్పడతారో వాళ్ళపైన సెక్షన్ 280 కింద బిఎన్ఎస్ సెక్షన్ 280 కింద కేసు పెడితే వాళ్ళకి జరిమానా ఉంటుంది. ఒక 1000 రూపాయల వరకు జరిమానా. అలాగే ఇవన్నీ ఇలా చేయొద్దు అని చెప్పేసి మనం చెప్పినప్పుడు వాళ్ళు మీ పైన దాడి చేస్తే మాత్రం దీంతో పాటు ఇంకో సెక్షన్ కూడా కలిపి వాళ్ళపైన కేసు పెట్టే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ చట్టాల పట్ల, శిక్షల పట్ల అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరు చేయాల్సిన ఒక ప్రాథమికమైన బాధ్యత. కేవలం లాయర్లను లేకపోతే పోలీసులను మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి ఈ సెక్షన్ గురించి అందరికీ తెలియాలి. మంచి వాతావరణం అనేది పిల్లలకి, పెద్దలకి, కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి ఎవరైనా ఈ వీడియో చేస్తే ఇలాంటి లంగ పనులు చేయకుండా ఉంటారు. కాబట్టి దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ సో మచ్.